ఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్, అతడు రైల్వే ఉద్యోగి. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే భర్తపై ఎక్కడో భార్యకు ఓ అనుమానం. ఇంకేం పోలీస్ బుద్ధి చూపించింది ఆ ఇల్లాలు. ఇంతకీ అసలేం జరిగింది? ఆ మహిళా కానిస్టేబుల్కి వచ్చిన అనుమానం ఏంటి? ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎన్జీఓ కాలనీకి చెందిన ప్రవీణ్. ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన మంజుల. వీరికి 5 సంవత్సరాల క్రితం పెళ్లైంది. పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు. భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం. భర్త ప్రవీణ్ కాలసముద్రంలో రైల్వే ఉద్యోగిగా విధులు. ఎంచక్క ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైన ఓ అనుమానం వారి కాపురంలో చిచ్చుపెట్టింది. భార్యాభర్తలిద్దరూ వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయటం వల్ల మనస్పర్ధలు పెరిగిపోయాయి. భార్య మంజుల పోలీస్ కానిస్టేబుల్ ఏమో భర్తపై అనుమానం పెంచుకుంది. తన భర్త ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని ఏకంగా 2 కార్లలో 15 మంది వ్యక్తులతో కదిర్లో ఉంటున్న భర్త ప్రవీణ్ ను కిడ్నాప్ చేసింది. భర్తతో పాటు ఇంట్లో పనిచేస్తోన్న పని మనిషిని కూడా భార్య మంజుల తీసుకెళ్లింది. ఈ క్రమంలో అడ్డొచ్చిన అమ్మా నాన్నలకు కూడా 2 తగిలించింది భార్య మంజుల. కోడలి చేతిలో దెబ్బలు తిన్న ప్రవీణ్ అమ్మా నాన్నలు కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ వ్యవహారాన్ని కదిరి పోలీసులు తిరుచానూరు పోలీసులకు కానిస్టేబుల్ మంజుల తీరుపై సమాచారం ఇచ్చారు. వెంకటరమణమ్మ అనేమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వేలో పనిచేసేవాళ్ళని, తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీహాళహస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. వీళ్ళిద్దరి పెళ్లి అయిన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్, వీళ్ళ అబ్బాయి వచ్చేసి కాలసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు. భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా 2 వెహికల్లో 10-15 మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని, తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని, ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము తెలియజేశాము. వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ కిడ్నాప్ చేయటం ఏంటి? అందులోనూ కట్టుకున్న భర్తనే ఇలా ఎత్తుకెళ్లడంపై అక్కడి స్థానికులు ముక్కును వేలేసుకుంటున్నారు.